నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి గర్భ సంస్కారం అంటూ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎందుకు చేస్తూ ఉంటారు? దీంట్లో అసలు ఏమైనా కొన్ని విధానాలంటూ ఉన్నాయా? ఇది నిజానికి గర్భ సంస్కారం అనేది 3 భాగాలుగా ఉంటాయది. 3 సంస్కారాలనమాట అవి. ఒక్కటే కాదు. మొట్టమొదట గర్భాధానం. గర్భాధానం అంటే భార్యాభర్త మొదటి కలయిక. దానికి ప్రత్యేకమైన ముహూర్తం నిర్ణయించి మంచి సంతానం కలగాలి. అంటే వంశాన్ని నిలబెట్టే సంతానం. అది స్త్రీయా, పురుషుడా కూడా అనవసరం. అది స్త్రీ అయితే లక్ష్మీదేవి. అంతే అలా అనుకునే అదే పద్ధతే మనకి. కనుక అసలు ఆడపిల్ల కొన్ని ఇళ్లల్లో పుడితే ఆహ్, ఇంటి జాతకమే మారిపోతుంది. ఆ తర్వాత ఆడపిల్ల వెనకాల పుట్టిన మగ పిల్లలకి చాలా సిరియెత్తుకుంటుంది. హ్మ్. చాలా అంటారు ఆ మాటని. ఎందుకంటే ఆవిడ లక్ష్మీదేవి కనుక. మొట్టమొదటిది గర్భాధానంలో చక్కటి ముహూర్తం పెట్టి, ఆ సమయంలోనే భార్యాభర్త కలిసేలాగా చేస్తే, అప్పుడు వారికి సరి అయిన సంతానం అంటే మంచి సంతానం ఎప్పుడూ కూడా సమాజానికి పనికొచ్చేటటువంటి పని చేసే సంతానం కావాలి. అటువంటి వాళ్ళు వస్తారనేది నమ్మకం. అంటే మన మన సంస్కారం, మన శాస్త్రాలన్నీ మనకి చెప్పినవవే. ఇలా చేస్తే అలా జరుగుతుంది అని అంత ఖచ్చితంగాను చెప్పారు. ఆ తర్వాత రెండవది పుంసవనం అంటారు. ఇది సుమారుగా 3 నెలల్లో చేస్తారు. అప్పటికి నిర్ధారింపబడుతుంది. గర్భం వచ్చింది అని తెలుస్తుంది. గర్భం వచ్చిందని తెలిసి అసలు పురుషుడా, స్త్రీయా అవేవి తెలియవు. అసలు ఈ గర్భానికి రక్ష కావాలి. హ్మ్. వచ్చిన గర్భం నిలవాలి కదా! అబార్షన్స్ అయిపోకూడదు. వాళ్ళు ఆరోగ్యంగా పెరగాలి. చక్కగా పెరగాలి. అంటే వాడికి ఎటువంటి లోపాలు రాకూడదు. వాళ్ళ గండాలు కలగకూడదు. ఇలా బాలారిష్టాలు అవన్నీ అంటారు అవేం కలగకూడదు అని పుంసవనం అని ఇంకొక సంస్కారం ఉంది. అప్పుడు దానికి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటివి ఈ మూడిటికి కూడా కొంచెం పురోహితుడి సహాయం కావాలి. అందుకని శ్రౌత సంస్కారం అంటారు. అంటే పురోహితుడి చేత ముహూర్తం పెట్టిస్తారు. ఇక్కడ కూడా పుంసవనానికి కూడా పురోహితుడి చేత ముహూర్తం పెట్టించి కొంచెం వేద ఆశీర్వచనాలు లాంటివి ఇప్పించి, ఆ తర్వాత ఒక వేరుంటుంది. అది దానిని రసం తీసి, ఆ రసాన్ని గర్భిణీ స్త్రీ యొక్క ముక్కులో పోస్తారు. భర్త చేత ముక్కులో 3 చుక్కలు పిండిస్తారు. హుహు. ఎందుకండి అలా? లో ఇది లోపలికి వెళ్ళి గర్భస్థ పిండం గట్టిపడుతుంది. గర్భస్థ పిండం అబార్ట్ కాదు. మధ్యలో గర్భస్రావాలు జరగవు. జరగకుండా ఇది మన కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చేస్తున్నటువంటి అంటే మన భారతదేశంలో ఉన్న ఒక సిద్ధాంతం, ఒక శాస్త్రం. ఇవి షోడశ సంస్కారాలంటాం. షోడశ సంస్కారాలని అసలు గౌతముడైతే 40 సంస్కారాలు చేయాలన్నాడు. తర్వాత ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం తగ్గించుకుంటే వ్యాసుడికొచ్చేసరికి 12 సూత్రాలు చాలు అన్నాడు. ఆంగిరసుడు 25 చాలన్నాడు. మనుస్మృతిలో 12 చాలన్నాడు. వ్యాస పద్ధతిలోనే ఎక్కువగా మనం పోతూ ఉన్నాం ప్రస్తుతం. షోడశ సంస్కారాలు వ్యాసుడు చెప్పాడు. ఈ వ్యాసుడు చెప్పిన షోడశ సంస్కారాల్లో మొదటి 3 ఇవే. ఈ రకంగా గర్భస్రావం కాకుండా గర్భాన్ని గట్టిపరిచి, గర్భం లోపల పిండం ఆరోగ్యంగా పెరిగేలాగా ఆరోగ్యంగా పెరగటమే కాదు, చాలా మంచి బుద్ధిలో కూడా పెరగాలి కదా! ఆ తెలివితేటలు గాని అవన్నీ గర్భంలో ఉన్నప్పుడే అందుకే తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు చూడాలి. హ్మ్. వీటికి మనకి చక్కటి ఉదాహరణ ప్రహ్లాదుడు. అవును. ప్రహ్లాదుడు చక్కగా హరిభక్తిని కడుపులో ఉండంగానే నారదుడు తల్లికి చెప్తుంటే తను విని నేర్చుకున్నాడు కదా! లీలావతి నిద్రపోయింది. ఈ పిల్లవాడు నేర్చుకున్నాడు ఆ సమయంలో. కనుక అలాంటిది అంటే గర్భంలో ఉన్నప్పుడే మన పిల్లలకి మనకు కావాల్సింది మనం చెప్పి నేర్పించుకోవచ్చు. ఇది మనం నమ్మే శాస్త్రం. మన భారతదేశంలో మనం నమ్మే శాస్త్రం. ఆ తర్వాత ఇదయిపోయాక సీమంతోన్నయనం. ఈ సీమంతోన్నయనం వాళ్ళ ఇంటి ఆచారాన్ని ప్రకారం ఐదో నెలలోనో, ఏడో నెలలోనో, తొమ్మిదో నెలలోనో అలా చేస్తారు. ఇది అంటే బేసి సంఖ్య నెలల్లో చేస్తారు. మూడో నెలలోనేమో ఈ పుంసవనం చేసేస్తారు. కొంతమంది ఇళ్లలో ఐదో నెలలో చేసి, ఆ తర్వాత ఇగ ఈ సీమంతోన్నయనం చేశాక ఆడపిల్ల మళ్ళీ అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్తుందనమాట. తీసుకెళ్తారు వాళ్ళొచ్చి. ఇది ఇక్కడ ఎలా పద్ధతి ఉందంటే హ్మ్. ఆడపిల్ల వాళ్ళొచ్చి అమ్మాయి ఉన్న చోటికెళ్ళి అక్కడ చేయటం. తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ తండ్రి వైపు వాళ్ళు అంటే భర్త వైపు వాళ్ళు. వాళ్ళు కూడా మళ్ళీ ఈ అమ్మాయి పుట్టింటికొచ్చి ఇక్కడ కూడా ఒక తంతు జరిపించటం. ఇలాగ చేస్తారు. ఈ సీమంతం అంటే ఏంటంటే ఆహ్,
పాపిట అని అర్థం. సంస్కృతంలో సీమంతం అంటే పాపిట అని అర్థం. ఈ పాపిట అమ్మాయికి భర్త చేత తీయిస్తారు. పంతి చాలా బలంగా, దృఢంగా ఉంటుంది. దాని దాని విషయాలన్నిట్లో కూడా చాలా ఆహ్, దృఢత్వం, బలత్వం ఉంటాయి. అవి అవి ఉండాలి అని చెప్పి పంది ఎముకతో తయారు చేసిన ఒక దువ్వెన లాంటి దాన్ని తీసుకొని ఉత్త ఉత్త కొమ్మున్నా చాలు. ఒకటి తీసుకొని దాంతో పాపిడి తీయిస్తారనమాట. తీయించి అంటే ఊరికే ఆల్రెడీ పిల్ల ఏదో జడ వేసుకునే ఉంటుంది. వేసుకున్నప్పటికీ దాని మీద ఇది చేయించి ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తాడు భర్త అప్పుడు. మంచి సంతానం కలుగుగాక అని. మన వంశాన్ని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి పిల్లలు కావాలి అని ఆశీర్వదిస్తాడు. ఇది ప్రతిసారి ఈ అమ్మాయి ఎన్ని సార్లు గర్భం దాలిస్తే అన్ని సార్లు చేయొచ్చు. చెయ్యాలి కూడా పద్ధతి ప్రకారం. కానీ ఒకసారి చేసి రెండోసారి చేయకపోవటం, లేతే అలా అలా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు చేస్తానులే అన్నట్టున్నట్టుగా. అలా కాకుండా ఇది చేయటం పద్ధతి అనమాట. చేస్తే అప్పుడు లోపల ఉన్న గర్భస్థ శిశువుకి ఇప్పుడు ఇంతమందిని పిలిచారు దీనికి. ఇదేమో పుంసవనం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునేటటువంటి కార్యక్రమం. గర్భాధానం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకునేటటువంటి కార్యక్రమం. ఈ సీమంతం నయనానికి మాత్రం అందరినీ పిలుస్తారు. చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి, పెద్దలందరూ కూడా వచ్చి దీవిస్తారు వీళ్ళని. ఆ దీవెనలన్నీ వీళ్ళకి ఫలించి పెద్దలు దీవించినట్టు మంచి ముహూర్తం చూసి పెట్టుకుని చేస్తారు. అది కూడా మంచి రోజు చూసుకునే చేస్తారు. చేసి ఆ దీవెనలన్నీ ఫలించి గర్భస్థ శిశువు చక్కగా, ఆరోగ్యంగా, అందంగా, తెలివిగా, మేధస్సు కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఆరోగ్యం, అందం ఉన్నంత మాత్రాన తెలివి లేకపోతే మళ్ళీ ఏం పనికిరాదు. అవన్నీ ఉన్నటువంటి శిశువు పుడుతుంది అని. ఈ పుంసవనంలో వాళ్ళు వేసేటటువంటి ఆ పదార్థం ఏదో ఉంది కదా! ఒక వేరు రసం చేస్తారని. దానిని బట్టి స్త్రీ శిశువా, పురుష శిశువా అనేది కూడా మొదటి నుంచే వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అనేటటువంటి అవకాశం కూడా చాయిస్ వాళ్ళకప్పుడుంది. కుడి ముక్కులో వేయాలి, కుడి ముక్కులోనే వేస్తారు సాధారణంగా. ఇప్పుడు అసలు ఎవరు అలా చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం అనుకో, ఎవరన్నా చేయబోయి అది వికటిస్తే నీ మీదకి, నా మీదకి వస్తారు. ఎందుకంటే కనుక ఏదన్నా ఇలాంటివి చేసేటప్పుడు ఇప్పుడు కొన్నాళ్ళు మధ్యలో మన గ్యాప్ వచ్చేసింది కదా! ఇవేవి చేయకుండా. అసలు అలా ఉన్నదా అని ఆశ్చర్యపోయే రకంగా వచ్చేసింది కదా! కనుక ఇలాంటివి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇంటి పురోహితుడిని సంప్రదించి చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రూల్స్, రెగ్యులేషన్స్ తెలుస్తాయి. ఏది చేయాలి, ఏ వయసులో చేయాలి, అంటే ఆ గర్భస్థం పిండం ఎన్నో నెలలో ఉన్నప్పుడు చేయాలి, ఎవరి చేత చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి వాళ్ళకి తెలుస్తాయి. కనుక అలా చేయిస్తే మంచిది. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్నాళ్ల పాటు ఆపేసిన దాన్ని మనం మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే మంచిది ఎప్పుడైనా సరే. కానీ జాగ్రత్తలు జాగ్రత్తలు ఎందుకని చెప్తున్నాను, ఇప్పుడు అలవాటుగా చేసుకునేటటువంటిగా లేదు కదా. ఇప్పుడు భోగి పళ్ళు అనగానే పిల్లలకి కాస్త రేగిపళ్ళు, శనగలు, పువ్వులు, నాణేలు ఇలాంటివేవో తీసుకొచ్చి దిష్టి తీసి పోస్తున్నారా, అది అలవాటుగా అందరికి అయిపోయింది. దాంట్లో ఏం తేడా లేవు. అలా కాకుండా కొత్తది చేస్తున్నప్పుడు అందులో లోపలికి వెళ్ళేటది చేస్తున్నప్పుడు శరీరం లోపలికి వెళ్తుంది కదా, ముక్కు ద్వారా లోపలికి చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించమని జాగ్రత్తలు చెప్తున్నాను నేను. అదే. ఎందుకంటే జాగ్రత్తలు వహించకపోతే మళ్ళీ ఏమన్నా ప్రమాదాలు అయితే కష్టం కనుక. చాలా చక్కగా తెలియజేశారమ్మా.